హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు బుల్లబ్బాయ్ ఫ్రమ్ భీమవరం. నేను మా సాయిగడ్ అయితే ఇప్పుడు బండి అయితే సర్వీసింగ్ ఇవ్వడానికి భీమవరం అయితే వెళ్తామయ్యా. మొన్న నుంచి టీవీఎస్ సర్వీస్ సరిగ్గా చేస్తలేదని చెప్పాను కదా. వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. ఈ రోజు అయితే వెళ్తున్నాం, మరి రమ్మన్నారు ఫోన్ చేసి. వెళ్ళి మొత్తం ఏ పార్ట్గా పార్ట్ షేక్ అయిపోతుంది. అసలు బండి ఎందుకు కొన్నాం ఏంటో కూడా అర్థం కావట్లేదు. 7 నెలలు అయింది అంతే. మొత్తం చిన్న గొయ్యిలో పడుతుంటే షేక్ అయిపోతుంది బండి. మనం వెళ్ళి ఆడికి కంప్లైంట్ ఇచ్చి మన సర్వీసింగ్ అయితే చేయించుకుందాం. మొన్న సర్వీస్ అయిన తర్వాత ఊపోతుందని చెప్పి ఇప్పుడు దాకా చేయలేదు. అప్పుడే నెల పైన అయిపోతుంది సర్వీసింగ్ అయ్యి. మళ్ళీ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ ఇయ్యని బోల్డ్ దొబ్బేస్తున్నారు. ఏమో చూద్దాం. ఇప్పుడు మళ్ళీ పట్టుకెళ్తాను. ఇదిగో బండి మొత్తం షేక్ అయిపోతుంది. బండి పట్టుకెళ్ళి అడిగి సర్వీసింగ్ ఇచ్చి ఎప్పటికి ఇస్తాడు ఏంటి, ఇచ్చిన తర్వాత ఎలా ఉందో కూడా మీకు అయితే చూపిస్తాను. ప్రజెంట్ అయితే మనం ఉండి రోడ్లో ఉన్న టీవీఎస్ షోరూమ్కి అయితే వెళ్ళిపోదాం. మేమైతే టీవీఎస్ షోరూమ్కి వెళ్దామని చెప్పి ఇలా కాస్మోకలప్ రోడ్ నుంచి ఇలా ఎదరకొచ్చామయ్యా ఉండి రోడ్డు కనెక్టింగ్కి. ఇక్కడేమో రోడ్డు మొత్తానికి ఏదో మరమ్మతులు చేస్తున్నారు. గేట్ దగ్గర మొత్తం గేట్ వేసాడు. మీరు ఎవరైనా ఇటు వస్తే ఈ రోడ్డు అయితే మాత్రం అవాయిడ్ చేయండి కొన్ని రోజుల వరకు. మాకేమో తెలియక వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ మొత్తం వెనక్కి తిరిగి వెళ్తున్నాం అనమాట. మేమైతే రోడ్డు క్లోజ్ ఉందని చెప్పి ఇక్కడ మధ్యలో నుంచి షార్ట్ కట్ ఉంటే ఇలా రైలు పట్టాల పక్క నుంచి ఇటు అయితే వెళ్తున్నామయ్యా. ఇది మొత్తం అడవిలేక ఉంది రోడ్డు. రోడ్డు అంటే రోడ్డు కాదులేండి, ఏదో షార్ట్ కట్. అందరికీ తెలియదు, కొంతమందికి తెలుసు. బండి అయితే సర్వీసింగ్ అయితే ఇచ్చేసామయ్యా. మొన్నే మనం 2 నెలలు కూడా అవ్వలేదు సర్వీసింగ్ ఇచ్చి. అప్పుడు 1500 పాదారు. ఇప్పుడు మళ్ళీ 1500 అంట. ఈ ఎలక్ట్రిక్ బండ్లు ఎందుకు కొన్నామో కానీ డబ్బులు మాత్రం ఊరికనే అయిపోతున్నాయి. సర్వీసింగ్ అయితే ఇచ్చాం. ప్రజెంట్ మెయిన్ ఫైబర్ వెల్డింగ్లు అయ్యో వాటి గురించి కొద్దిగా ఎక్కువ అవుతుందంట. ఫైబర్ వెల్డింగ్లు అయ్యో వదిలేసినాయి అంట. ఇంకా వాటికి కొంచెం ఎక్కువ అవుద్ది, మిగిలిన పెద్ద ఏం అవదన్నాడు. యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవి మొన్న అయ్యో కట్టించుకున్నారు. అవి ఏమైనా మైనస్ చేస్తే తగ్గుతుంది, లేదంటే 1500 అవుద్దంట. నేను మా సాయి గారు అయితే ఇప్పుడు మన వెంకట గారి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఆడికి డేటా వేసి ఆడికి అనుఫాన్స్ కూడా వేసుకుంటాడంట. మన శేఖర్ అన్న దగ్గరికి తీసుకెళ్ళి అనుఫాన్స్ చేసి ఇంక మేమైతే ఏదో తాగేసి ఇంటికి అయితే వెళ్ళిపోతాం. ఎందుకోసం? గూడ్స్ కోసం. సేఫ్ వెయిటింగా అమ్మ. ఇదేమో అరగంట వెళ్తుంది అలా తాయితీగా. పగరగిలైన ఫైర్ తీసారు. మేము ఏదో వెళ్ళిపోతున్నాం ఉండికేడు దాటి మల్టీప్లెక్స్ దగ్గర. మన ఫేవరెట్ తాత ఉన్నాడు కదా, తాత దగ్గర నీట్ గా ద్రాక్ష మిక్స్ ఒకటి తాగేసి మనం వెంకట గారి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయాడికి అనుఫాన్ చేసి మనం డేటా పంపేసి మనం ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఫుల్గా అలసిపోయాం ఇవాళ. ఎండ మాత్రం ఎరగేసేస్తుంది, మామూలుగా ఎత్తలేదు. మనమైతే బాబాయ్ దగ్గరికి అయితే వచ్చేసామయ్యా. నీట్ గా మనం ద్రాక్ష తాగి ఇంటికి వెళ్ళిపోదాం. అబ్బా, ఈ ఎండలో చల్లగా ఇది లోపల అయితే భలే ఉందమ్మయ్యా. టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందమ్మయ్యా, మీరు కూడా ట్రై చేసేయండి. దీని అడ్రస్ వచ్చేసి మన భీమవరం సుప్రభాత్ ఆపోజిట్లో ఉంటుంది. బాబాయ్ దగ్గర అయితే ఫ్రూట్ మిక్స్, మ్యాంగో, ద్రాక్ష, దానిమ్మ, అలాగే బాదం మిక్స్ ఇంకా చాలా ఉంటాయి. ఫ్రూట్ మిక్స్ అయితే బాబాయ్ దగ్గర చాలా స్పెషల్ అంట. మీరైతే ట్రై చేసేయండి. ఇదిగో రామలక్ష్మి జ్యూస్ సెంటర్ అని ఉంటుంది. చూపించరా, రామలక్ష్మి జ్యూస్ సెంటర్ అని ఉంటుంది. మన బాబాయ్ ఉంటాడు. బాబాయ్ దగ్గరికి అయితే వచ్చి మీరైతే టేస్ట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే పెళ్ళిళ్ళకి కానీ దేనికైనా సరే ఆర్డర్ పైన కూడా చేస్తారంట. మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. బాబాయ్ నెంబర్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాం. ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంది షాప్? ఇక్కడ 22 సంవత్సరాలు. మన దగ్గర ఏమేమి ఉంటాయి ఐటమ్స్? ద్రాక్ష, మ్యాంగో, ఫ్రూట్ సలాడ్, బాదం పాలు, స్ట్రాబెర్రీ, మింటు. రేట్లు ఎలా ఉంటాయి? 30, 40, 50. 30, 40, 50. అలాగే మన దగ్గర నెంబర్ ఇచ్చి ఆర్డర్ల మీద కూడా సప్లై చేస్తారా? ఆర్డర్ కూడా బాగా ఎక్కువ సప్లై ఉంటుంది. బాగా ఎక్కువ సప్లై ఉంటుంది. ద్రాక్ష, మ్యాంగో, బాదం పాలు సప్లై అవి కూడా బాగా సప్లై ఎక్కువ ఉంటుంది. బాగా మనకి ఏమన్నా శుభకార్యాలకు కానీ ఎట్లకైనా కావాలంటే మీ కాంటాక్ట్ ఇస్తే దానికి మీరు చేస్తారు. ఎంత కావాలి, ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ 2 రోజుల ముందు చెప్తే చేస్తారు. సరే బాబాయ్, అయితే మన వాళ్ళు చూస్తున్నారు,
నేను యూట్యూబ్లో పెడతాను. ఎవరికైనా ఆర్డర్లు ఏమైనా కావాలంటే నేను నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. వచ్చి ఆర్డర్ అయితే పెట్టుకుంటారు. ఉంటాను మరి అయితే. ఓకే. సరే, మేమైతే డేటా ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడే పెట్రోల్ కొట్టించుకుని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అమ్మయ్య. ఇంటికి వెళ్ళిపోయి నీట్గా వీడియో ఎడిట్ చేసుకోవాలి. నిన్న నుంచి వీడియో ఎడిటింగ్ చేయలేదు, పొద్దున్న అయితే అప్లోడ్ అయిపోయింది. ఒకటి మిగిలిన కొంచెం ఎడిటింగ్ బ్యాలెన్స్ ఉంది, అది ఎడిటింగ్ చేసుకుని మళ్ళీ రేపు పొద్దున్నే బండి అయితే తీసుకోవడానికి వెళ్ళాలి. బండి ఏమో 1500 దాకా అవుతుంది అంటున్నాడు. మరి చూసి మరి ఇంట్లో డబ్బులు తీసుకుని రేపు పొద్దున్న బండి అయితే తెచ్చుకోవాలి. మళ్ళీ రాయలం రోడ్లోకి అయితే వచ్చేసామయ్య, ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకో 3 కిలోమీటర్స్ ఉంటుంది. రాయలం రోడ్ అయితే మంచి చాలా బాగుంటుంది అనమాట. ఇటు చెట్లు ఉండి ఫుల్గా కాసేపు ఆగితే కెమెరాలు పట్టుకుని షూట్లకి అయితే వచ్చేస్తారు. లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎవరన్నా భీమవరం వచ్చినప్పుడు షూట్లకు రావాలంటే మన రాయలం సేంద్ర రోడ్ అంటే ఆవడానికి తీసుకొస్తాడు. లొకేషన్ అయితే ఎరక్కొడేస్తాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే రండి. మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. నేనైతే ఇంటికైతే వచ్చేసాను. మీరు మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ రేపు పొద్దున్నే 8ంటికి ఇంకో వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. నేను మీ బుల్లబ్బాయ్ ఫ్రమ్ భీమవరం, సైనింగ్ ఆఫ్.